ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా ఒక చిన్న సిరీస్ స్టార్ట్ చేద్దామండి. 2 భాగాలు కథ చెప్తామా? ఓకే. ముగ్గురు పెళ్లి కొడుకులు. ఓ బాగుందండి. పూర్వం మగధ రాజ్యానికి అవంతి నగరం రాజధానిగా ఉండేది. ఆ అవంతి నగరానికి ఒక రాజుగారు ఉండేవారు. ఈయన పేరు కళింగవర్మ. ఆయనకు భార్య, ఒక కుమార్తె. కుమార్తె పేరు హైమవతి. పిల్ల చక్కగా బాగుండేది. అయితే ఏమైంది, వీళ్ళు ఏమనుకునేవాళ్ళు, ఒక్కగానొక్క కూతురు అద్భుతమైన వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకునేవాళ్ళు. వీళ్ళకి చాలా దూరంలో ఉన్న ఒక రాజ్యానికి కుంతిభోజుడని రాజుగారు ఉండేవారు. ఆయనకి 7-8 కొడుకులు. వాళ్ళల్లో 7వ కొడుకైన జయభద్రుడు రాజు అవుతాడు, మహారాజు అవుతాడని జోస్యం చెప్పారట. వీళ్ళు ఆ జయభద్రుడికి ఇచ్చి మన పిల్లని పెళ్లి చేస్తే రాణి అవుతుంది మన పిల్ల, వాడిది అద్భుతమైన జాతకం అని చెప్పారని విని చుట్టుపక్కల వాళ్ళ ద్వారా ఆ పిల్లాడికి పిల్లని ఇద్దామని చూశారు. ఓకే. కానీ కుంతిభోజుడు తన కుమారుడికి వారి వధువు అన్వేషణ చేయగల. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి రావాలి కదా, మా అబ్బాయి కోసం ఆడపిల్లని చూస్తాం, మీ దగ్గర ఏమైనా ఉందా లేదా, మీ పిల్లని మాకు ఇవ్వండి, అటువంటిది ఏదో రావాలి. ఏమీ రాల. ఏం చేయాలో తెలియలే వీళ్ళకి. కానీ పిల్లని వెతుక్కుంటూ ఎవ్వరూ రాల. పిల్ల చక్కటిదే కానీ ఓకే సంబంధాలు రాల. అప్పుడప్పుడు అట్లా అవుతుంది చూడు. అవును. అయితే వీళ్ళకి కొద్ది రోజులు గడిచాక 2 సంబంధాలు వచ్చినాయి. కాదు, కొన్ని వచ్చినాయి. వాటిల్లో 2 మంచి కాస్త బెటర్గా సెలెక్ట్ చేశారా? సెలెక్ట్ చేశారు. ఇది ఏమిటివి? కుంతల దేశానికి చెందినటువంటి ధనవర్మ, లాటరాజు కొడుకైనటువంటి గుణవర్మ. ధనవర్మకి డబ్బులే ఉన్నాయి కానీ చదువు లేదు. గుణవర్మకి చదువు ఉంది కానీ వాళ్ళ రాజ్యం అప్పుల్లో ఉందని తెలిసింది. ఏం చేయాలి, వాళ్ళ గుంతాలు పడుతున్నారు. అయితే రాజుకి రాణికి ఒకళ్ళకి ఆ అబ్బాయి, రెండో వాళ్ళకి ఈ అబ్బాయి నచ్చారు. ఏదో మాట్లాడుకున్నారు, మాట్లాడుకున్నప్పుడల్లా వాదించుకుని పోట్లాడుకునేవాళ్ళు. వాళ్ళకేముంది వీళ్ళకేముంది, పక్క చక్కగా ఉన్నాడు, రేపొద్దున సంపాదించుకోపోతారా, ఇలాంటివి ఏమో మాటలు వస్తాయి కదా. అమ్మా నాన్నకి ఇద్దరికి చెరుకో అబ్బాయి నచ్చాడు. రాజుగారు ఏం చేశాడు, రాజ్యాధికారం ఉన్నవాడు కాబట్టి, తండ్రి కాబట్టి కాస్త గట్టిగా గుణవర్మకి ఖాయం చేశాడు పిల్లని. అమ్మాయికి ఏం అభ్యంతరాలు లేవు పాపం, అదే ఊరుకుంది. ఎవరో ఒకళ్ళు వివాహం చేస్తాడు తండ్రి. ఈ గుణవర్మని వర్మకి వాళ్ళకి ఉత్తరాలు రాసి, మీరు తరలి రండి మా ఇంటికి, మా పిల్లనిచ్చి పెళ్లి చేస్తామని ఉత్తరాలు రాశారు. కానీ ఈవిడికి, రాణిగారికి ఏం గుణం కోలా, వాడు అప్పుల్లో ఉంటేను, ధనవర్మ అయితే వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి, చదువుకోపోతే పోయాడు, మన పిల్ల చదువుకుంది కదా, రాజుకు చదువేందుకు, మంత్రులు లేరు, వాళ్ళందరూ ఉంటారు కాబట్టి రాజుకు చదువక్కర్లా అని చెప్పి ఆ ధనవర్మకి రహస్యంగా ఒక దూతను పంపించి, నా భర్త వేరే చోట పిల్లనివ్వాలనుకుంటున్నాడు, నేను మాత్రం మీకు ఇవ్వడానికే డిసైడ్ అయ్యాను, మీరు వచ్చి ఊళ్ళో దిగండి, పిల్లని మీకు అప్పచెప్తాను, వివాహం చేసుకుని తీసుకెళ్ళిపోండి, వివాహం అయ్యాక ఆనాక ఏం చేస్తారు, ఆనకు చేసేదేం లేదు అని ఈవిడ ఉత్తరం రాసి ఒక మనిషిని ఇచ్చి పంపించింది. ఈ ధనవర్మ ఆయనకు పెద్దగా చదువు లేదని కుర్రాడికి ప్రచారంలో ఉంది, వాడికి మంచి సంబంధాలు రావట్లా. ఈ హైమవతి అందగత్తెని, ఈ రాజ్యానికి మంచి పేరుంది, అవంతి నగరానికి చాలా మంచి పేరుంది, అవంతి నగరం కూడా మందే అవుతుందని ఇవన్నీ ఆలోచించుకుని వస్తానని ఉత్తరం రాశాడు. సరే, ఏమైంది, గుణవర్మ దిగాడు. మంది మార్బలంతో రాజుగారు ఏర్పరిచిన పెద్ద విడిదిలో దిగాడు. ధనవర్మ కూడా రాణిగారు రహస్యంగా ఏర్పరిచినటువంటి ఒక మారుమూల భవనంలో సుమారైన మంది మార్బలం వారు పెద్దగానే దిగాడు. ఈ వచ్చిన పెళ్లి చుట్టాల్లో ఈ కొత్తగా వచ్చిన రెండో పెళ్లి చుట్టాలు ఎవరికి అర్థం కాల. ఓకే. గుంపంతా ఒకలాగానే ఉంది. పైగా పెళ్ళిళ్ళు అనేసరికల్లా ఎక్కువగా మగవాళ్ళు వస్తారు. ఈ మగ గుంపులో అందరూ ధనుర్బాణాలును అవి ఇవి కత్తి, వరలో కత్తులు, మీసాలు, పుస్తీలు అవి ధరించిన వాళ్ళే ఉన్నారు, తలపాగాలు. ఈ 2 వేరు గుంపులు వచ్చాయని పెద్దగా జనానికి అర్థం కాల. దిగేశారు. దిగేసిన తర్వాత ఏం చేసింది రాణిగారు, ముందు రోజు పొద్దున పెళ్లి కూతురుని చేశాక సాయంకాలము ఒక దాసి, మంచి జమాజట్టిలాగా ఉన్నదాన్ని ఒకదాన్ని ఎంచుకుని, ముసే రాకుమార్తెని పూల బుట్టలో కూర్చోబెడతాము, ఆ బుట్ట నెత్తి మీద ఎక్కించుకుని తీసుకుపో. రాజకుమార్తె కొంచెం 7 మల్లెలు ఎత్తు సుకుమారే. ఆ దాసి పనిచేసేది అది 6 అడుగులు ఉండేది. కొంచెం హఠాకటాగా ఉన్నవాళ్ళు మోసేస్తారు. అక్కడి నుంచి ఏం చేశారు, ఈ రాజకుమార్తెను ఒక బుట్టలో పెట్టి బుట్ట దాసి దాన్ని నెత్తికెక్కించారు. నెత్తికెక్కిస్తే అది మెల్లిగా తీసుకెళ్తోంది. ఈ బుట్ట పెళ్లివాళ్ళ తాలూకే బుట్టలు, పువ్వుల బుట్టలు అవి వస్తాయి కదా, పట్టించుకోవాలి. ఇంతలో ఏమైంది, అక్కడ
ఆ పూట ఒక 2-3 రోజులుగానే వీళ్ళకి ఒక పీలర్ వచ్చింది. ఈ దొంగలు బాగా దోపిడీ దొంగలు తిరుగుతున్నారు ఊళ్ళో అని. ఓహో. ఇప్పుడు పెళ్లి సమూహాలు అవి వచ్చినప్పుడు ఈజీ దొంగతనాలు. ఎవరెవరో తెలీదు. అవునవును. వీళ్ళ మొహాలు వాళ్ళ మొహాలు ఒకళ్ళకొకళ్ళు తెలీదు. దాసదాసి గణం వస్తారు. ఆడవాళ్ళు పెళ్లికి తరలి వచ్చినా కూడా చిన్న సమూహం ఉంటుంది. ఈ సెక్యూరిటీ పెళ్లి వాళ్ళ పేరుతోటి వెళ్ళిపోయి వాళ్ళని బెదిరించి తీసేసుకోవచ్చు. దొంగలు చేరారు ఊళ్ళో. ఈ దాసి బుట్టలు పెట్టుకుని తీసుకెళ్తూ ఎక్కడైతే ధనవర్మ వాళ్ళు దిగి ఉన్నారో ఆ వైపుకి తీసుకెళ్ళటం మొదలుపెట్టి ఓకే. ముందుకెళ్ళేసరికల్లా అక్కడేదో చిన్న అగ్ని ప్రమాదం జరిగింది. ఆ రోడ్డులో తాటాకు పందిళ్ళేవో వేసున్నాయి. ఓ పందిరి అంటుకున్న సార్ అంతా హాహాకారాలు, గందరగోళం, అరుపులు, కేకలు. ఎవరెటు వెళ్తున్నారో అర్థం కాలేదు. ఇట్లాగే ఉంటుంది. అవును. పైగాను వీళ్ళు కొత్తగా ఆ ఊరికి వచ్చిన వాళ్ళు కదా, ఈ ధనవర్మ తాలూకు వాళ్ళు. ఇక్కడ పద్ధతులు ఏంటో తెలీదు. ఏ పక్కకైనా వెళ్తే ఏ సందులో మాయమైపోతామో తెలీదు, గుర్తు తెలియదు కదా. అవును. దాంతో కాళ్ళు పడదొక్కుంటూ వాళ్ళంతా హైరాన్గా తిరుగుతుంటే ఈ దాసి దానికి ఏం చేయాలో తెలియక బుట్ట అక్కడ దించేసి పరిగెత్తేసరికల్లా ఈ మొత్తం ఇది అగ్ని అంతా ఆరి కొంచెం కాస్త జనం సర్దుకునే సమయానికి నిజంగానే దొంగలు దిగారు. ఈ దొంగలు దిగి అటు ఇటు చూసి ఈ పెళ్లి వాళ్ళ ఇంట్లోకి దూరి, వీడు పెళ్లి వాళ్ళంతా బయటకు వచ్చి నుంచున్నారు చాలా మంది. ఒకళ్ళు ఇద్దరు వెళ్తున్నారు. ఈ లోపలికి వెళ్తున్న దొంగలను చూసి సైనికులు ఉంటున్నారు, వాళ్ళకి తెలియదు. లోపల నుంచి చాలా పట్టుకొచ్చేసారు. ఈ పందిరికి ఎడం వైపుగా పెట్టున్న ఈ బుట్ట చూసి ఏదో తినుబండారాలో పువ్వులో ఏవో ఉండుంటాయి. ఈ బుట్ట కూడా లేవ తీసుకుని గుర్రం మీద పెట్టు తీసుకుపోయారు. అంతే కదా, వెళ్ళిపోయింది. రాణిగారు ఏమనుకుంటోంది, తెల్లవారుజామున ధనవర్మతో అమ్మాయికి వివాహం అయిపోయింది అనుకుంటుంది. వీళ్ళు తెల్లవారుధామ దాకా చూసి పిల్ల రాలేదు, ఏం చేయాలి, ఇంత దూరం అనవసరంగా వచ్చామని ధూమ్ధామ్ అనుకుంటున్నాడు ధనవర్మ. రాజుగారేమో తెల్లారి మామూలుగా పెళ్ళి అవుతుంది అనుకున్నాడు. తెల్లవారు చూస్తే రాకుమార్తె కనపట్టలేదు. అంతా వెతికారు. భార్య ఏదైనా చేసిద్దని ఆయన అనుకోలే. వెతుక్కున్నారు. రాత్రి దొంగలు పడ్డారు. అదైంది ఇదైంది ఏవో మాట్లాడారు. ఇంతలో ఏమైంది, ధనవర్మ దగ్గర నుంచి ఓ ఇద్దరు దాసీలు వచ్చి వివాహం సుసంపన్నం కాలేదండి, ఎందుకంటే రాజకుమార్తె రాలేదు. ఈవిడ కంగారు పడింది. ఇప్పుడు ఏమైపోయింది, ఆ దాసిని పట్టుకున్నారు. అది ఇంటికి వెళ్ళిపోయింది దాని దారిన. దాసిని పట్టుకొచ్చేసరికల్లా నాకేం తెలుసండి, మీరు ఇచ్చిన బుట్ట నేను అందులో రాజకుమార్తె ఉందని దానికి తెలియదు. బుట్ట నేను అక్కడ దింపెళ్ళిపోయాను. పెళ్లి వాళ్ళ ఇంట్లో దింపిరమ్మన్నారు. అక్కడేమో అగ్ని ప్రమాదము, ఇదంతా గందరగోళంగా ఉన్నారు. వాళ్ళకి పంపించాల్సిన బుట్ట వాకిట్లో ఉంటే వాళ్ళు లోపల పెట్టుకోరు, మరి పెట్టుకుంటారు. అందుకని నేను అక్కడ పెట్టేసి ఏదో పిల్ల ఏమైపోయింది. అక్కడి నుంచి 5-6 సైనికుల్ని ఒరే బాబు ఇట్లా బుట్టలో పెట్టాను రా, వెతకంటారా అంటే వెతికినా ఏం లేదు, ఎక్కడా లేదు. ఇక చేసేదేం లేదు. వీళ్ళు ఏం చేశారు, ఈ దొంగలు బుట్టలతో మొత్తం సామాన్లన్నీ పట్టుకెళ్ళిపోయారు. పెళ్లి వాళ్ళు లూటీ అయిపోయారు. ఇంత పని చేసావని ధనవర్మ పిచ్చి కోపంలో ఉన్నాడు. మెల్లిగా మాటలు అటు ఇటు మారి ఇక్కడ ఇంకో పెళ్లి కొడుకున్నాడని, పెళ్లి కొడుకు దగ్గరికే పిల్లని పంపారని ఇది తెలిసిపోయింది. ఈ రోడ్డు మీదకి వెళ్ళిపోయిన గుర్రాలు సామాను దొంగలు వీళ్ళని పట్టుకుపోయారు కదా, వాళ్ళు ఎక్కడో అడవిలోకి తీసుకుపోయారు. తీసుకెళ్ళి ఆ సామాన్లన్నీ పంచుకున్నారు. ఏమేమి ఉన్నాయి, అవి ఉన్నాయని. ఎప్పుడైతే ఈ బుట్ట గుర్రం మీద పెట్టారో దాన్ని పువ్వుల బుట్టగా నమ్మారు వాళ్ళు. ఓకే. లేదా తినుబండారాలు అందులో పంచుకునేందుకు ఏముంది, ఆ బుట్టను వదిలేశారు. వీళ్ళంతా కూర్చుని పంచుకుంటుండగా ఇంతలో పులి గాండ్రింపు వినపడింది. వినపడేసరికల్లా వీళ్ళు బెదర్లా దొంగలు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంతమందిని చూస్తే పులి రాదు, ఎక్కడో గాండ్రిస్తుంది అంటున్నారు. కానీ గాండ్రింపు విన్నవి గుర్రం ఒంటరిగా నిలబడింది. అది సామాన్లు కూడా ఉన్నాయి పైన. బెదిరి పరిగెత్తి ఎక్కడ పరిగెత్తుందో, ఎట పడితే అట్ట పరిగెత్తేసేసి ఎక్కడో తన మీద ఉన్న ఆ బుట్టని వదిలేసింది. అది ఆ బుట్ట కాస్త పడిపోయింది. పక్కకు పడంగానే ఈ అమ్మాయి లేచి కూర్చుంది అందులో నుంచి. రాత్రి కొంత మటుకు వచ్చింది, అక్కడ మెలకుగానే ఉంది. తల్లి కూర్చోబెట్టింది. తెల్లవార్లు ఎక్కడికో వదిలే గుర్రం మీద ఇట్లా కదులుతుంటే నిద్ర రాదు, కూర్చుని నిద్రపోయింది. ఇప్పుడు మేలుకు వచ్చింది. తల కింద టాప్మని తగిలేసరికి లేచి చూసుకుంటే నట్ట అడవిలో. ఏం చేయాలో తెలియలే. ఇంతలో ఏమైంది, ఈ పులి భయానికి పరిగెత్తింది కదా, ఆ పక్క నుంచి సడన్గా అడవంతా నిశ్శబ్దంగా అయిపోయింది. పులి వస్తోంది. బెదిరి బిక్క చచ్చి నుంచి ఒక ఆటవికుడొకడు ఆ పక్క నుంచి వస్తూ, పులి కోసమే వస్తున్నాడో వాడు లేడి కోసం వస్తున్నాడో, 2 బాణాలు వేసి పులిని బెదిరించాడు.
పులి కాస్త పారిపోయింది. అతని దగ్గరకు వచ్చి ఎవరమ్మాయి నువ్వు ఏమిటి అని అడిగాడు. అడిగితే అమ్మాయి బెబ్బా బెబ్బా మమ్మే అంది. తనకి తెలీదు ఏం జరిగిందో. ఏదో పిల్ల ఏమో పెళ్లి కూతురు వేషం, నిన్న పొద్దున పెళ్లి కూతురుని చేశారు కదా, సరే రామ్మా మా ఇంటికి వెళ్దాం, రేపు పొద్దున్నే చూద్దు కానీ ఎక్కడికి వెళ్ళాలో చూద్దు కానీ అని ఆ పిల్లని వెంబడబెట్టు తీసుకెళ్ళాడు. ఈ ఆటవికుడి పెళ్ళాము మామూలుది కాదు, తాటకి అది. ఆ వెనకాల వచ్చిన పెళ్లి కూతురుని చూడగానే అవురవురా నువ్వు అడవికి వెళ్ళి నువ్వేదో తెస్తావనుకుంటే పెళ్లి కూతురిని వెంబడి పెట్టుకొచ్చావా? తిండి తిప్పలు ఏమైనా తెచ్చుకురావద్దు, నీకు లేదు కుందేలు లేదు, ఈ పిల్లని ఎక్కడి నుంచి తెచ్చావు, దీనికోసమే నువ్వు అడవిలోకి వెళ్ళావంటే కాదే అని వాడిని ఎత్తి మొత్తుకున్నా అది వినలా. తెల్లగా తెల్లారిపోయింది. వచ్చిన ఆ మొత్తం ఆటవికల కుటుంబాలన్నీ చేరేసరికల్లా వాళ్ళందరూ గట్టిగా మొగుడు పెళ్ళాన్ని కేకలేశారు. ఎవరమ్మా అంటే ఇదేం చెప్తుంది ఈ పిల్ల, నేను రాజుగారి అమ్మాయిని, ఎలా వచ్చానో నాకు కూడా తెలియదు అనేసరికి వీళ్ళంతా అన్నారు ఈ పిల్ల వల్ల తగాదా వచ్చింది, మర్యాదగా ఒప్పుకో అంటే కాదు నాకే వ్యామోహం లేదు, నాకు తెలీదు, నేను అక్కడ కనపడింది తీసుకొచ్చాను, పిల్ల అడవిలో అన్యాయం అయిపోతుందని తీసుకొచ్చానంటాడు వాడు. బావిలో దింపేయాలి పిల్లని పెట్టారు. అయ్యో బావిలో తోసేస్తాం అంతే. ఇంకా అయ్యో పాపం అంటున్నాడు ఇతను. నువ్వు అయ్యో పాపం అన్నా అంటే నువ్వు వ్యామోహంతో తెచ్చానని ఒప్పుకో అనేసరికి కాదన్నాడు. అయితే సరే పిల్లని నూతులో దోసేస్తే గొడవ వదిలిపోతుంది అని చెప్పి ఆ పెళ్లి కూతురుగా ఉన్న ఈ పిల్లని వెంబడ పెట్టుకుని అడవిలో ఒక పాడుబడిన నూతులో తోసేశారు. ఆటవికులు కదా, దేంతో గొడవ వస్తే దాన్ని దోసేయాలంతే మరి లెక్క. తోసిపారేశారు. తోసిపారేసి చేతులు దులుపుకొని వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. దొంగలకు కూడా తమ రాజకుమార్తెను తెచ్చామని తెలియదు, మోసుకొచ్చిన దానికి కూడా తన రాజకుమార్తెను తెచ్చానని తెలియదు. బాగుంది. ఇందులో పడిపోయి ఆ పడిపోయిన పిల్ల ఢామని కిందకి వెళ్ళిపోలే, ఏవో అల్లిబిల్లిగా చెట్లు అవి ఇవి అల్లుకుని ఉన్నాయి లోపల. ఒక చెట్టు మీద పడింది. పైనుంచి కొన్ని ఊడల్లాంటివి వేళ్లాడుతుంటే ఆ ఊడ పుచ్చుకుని అట్లా వేళ్లాడుతూ దాని మీద ఉండిపోయింది ఈ అమ్మాయి. ఓ పూటంతా గడిచింది. గడిచిన తర్వాత అట్లాగే ఉంది. మరి ఏం చేస్తుంది? ఆకలి శోష వస్తోంది, దాహానికి నీరసం వస్తోంది, నిద్ర ఏం చెయ్యాలో తెలీదు. అట్లాగే వేళ్లాడుతూ ఉండి మెల్లిగా ఎప్పుడో ఒకసారి తలకాయ పేకిస్తే ఎవరో ఒక మొహం కిందకి చూస్తుంది. నూతులో చూస్తున్నారు ఎవరో, కేకలు పెట్టింది రక్షించండి 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 అంటే ఈసారి మళ్ళీ ఆటవికలు వచ్చి పైనుంచి ఇది ఇంకా చావలేదని 4 రాళ్ళు పైనుంచి పడేస్తే ఏమవ్వాలి? కానీ వచ్చింది ఆటవికుడు కాదు, వీడొక రాజకుమారుడు. ఓహో. అతను ఏం చేశాడు, గుర్రం ఏదో వేసుకొచ్చాడు, గుర్రపు కళ్ళేలకున్న తాడి వేసి ఆ పిల్లని పైకి లాగి కూర్చోబెట్టి ఎవరమ్మాయి ఏంటంటే వాళ్ళ పెళ్లి కూతురు వేషం, మొహం అంతా జుట్టు గిట్టు అంతా పోయి కాళ్ళ కాటికి అదంతా కరిగిపోయి లోపలికి పడేసరికి చిన్న పొన్న దెబ్బలు కూడా తగిలినాయి. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే నేనేమో రాజుగారి అమ్మాయిని, మరి నిన్న నాకు పెళ్ళి, మా నాన్నేమో ఒక పెళ్లి కొడుకుని తెచ్చాడు, మా అమ్మ ఇంకో పెళ్లి కొడుకుని తీసుకొచ్చింది, వీళ్ళిద్దరూ కాదు 3వ పెళ్లి కొడుకు ఎవరో ఉన్నారు, ఆయన ఎవరో నాకు తెలీదు, నా పరిస్థితి ఏమో ఇలా అయింది, నేను ఇక్కడ పడిపోయాను, ఆటవికులేమో నన్ను ఇక్కడికి దోసేశారు అనేసరికల్లా అతను అన్నాడు నువ్వెవరు అని అడిగింది. నా పేరు జయభద్రుడు అని చెప్పాడు. కుంతిభోజర మహారాజు కుమారుణ్ణి, నేను అడవిలోకి వచ్చాను, దారి తప్పిపోయా, మా సమూహం అంతా ఎటో వెళ్ళింది, మంచినీళ్ళు తాగుదామని నువ్వు దగ్గరకు వచ్చాను, నేను వంగి చూశాక నాకు అర్థమైంది ఇది పాడుబడి నుయ్యి, ఇందులో నీళ్లు లేవు, పెద్దగా ఏం లేవని, సరే నేను నీకు సహాయం చేస్తాను, పద మనం మీ ఊరు వెళ్దామన్నాడు. సరే వాళ్ళ ఊరు వెళ్ళడానికి బయలుదేరారు. తర్వాత ఏమైందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ. రమ్మగారు, 3 పెళ్లి కొడుకులు సిరీస్ చెప్పుకుంటూ ఉన్నాం. వచ్చిన కొత్త రాజుతో కలిసి బయలుదేరి ఎక్కడికో తీసుకొచ్చేసారు కదా. సరే వీళ్ళు ఏం చేశారు, మెల్లిగా గుర్రం ఎక్కి అమ్మాయిని ఎక్కించుకుని తీసుకుపోయి ఒక చిన్న టౌన్ లాంటి దానికి చేరితే అక్కడ ఒక సత్రంలో ఇద్దరు విశ్రాంతి తీసుకున్నారు. ఆహారం లేదు ఆ పిల్లకి, 2 పూటలు అయిపోయింది. సరే ఏదో తిన్నారు, విశ్రాంతి తీసుకుంటే అక్కడ కొంతమంది బ్రాహ్మలు ఎవరో మాట్లాడుకుంటున్నారు. ఈ అమ్మాయి తండ్రి హైమావతి తండ్రి. ఈ 2వ భాగానికి వచ్చేసరికి రాజుగారి పేర్లు మర్చిపోతారు, హైమావతి పేరు మాత్రం గుర్తుంది. ఈ అమ్మాయి తండ్రి వీళ్ళ రాజ్యం గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు బ్రాహ్మణులు. ఈ అమ్మాయి రాజ్యం గురించి. పిల్ల తప్పిపోయిందిట. అయితే ఇక అక్కడ తగాదాలు వచ్చి పెళ్లి కొడుకులు ఇద్దరు కొట్టుకున్నారు. 2వ పెళ్లి కొడుకు నన్ను పెళ్లికే పిలిచారని ఈవిడ రాణిగారు రాసిన ఉత్తరము పంపించిన వీడిని ఎవరైతే వెళ్ళాడో దూత వాడిని గుర్తుపట్టేశాడు.
దాంతో పిల్లకేమో కనపడలేదు, పిల్లని మాయం చేసింది రాణిగారేనని గొడవైంది. వాళ్ళు వచ్చి రాజుని నిలదీశారు. నిలదీసి ఇద్దరు ఏకమయ్యి మా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళకి పిల్లనిచ్చి పెళ్లి చేస్తేనే నీ సంగతి కుదురుతుంది, లేకపోతే లేదని రాజుని రాణిని బంధించారు అని చెప్పుకుంటున్నారు. అదంతా వినయ్ ఇలా పోతిపోమని ఏడవటం మొదలుపెట్టింది హైమవతి. అయ్యో, సుబ్బి పెళ్లి వెంకి చావుకు వచ్చినట్టు మా అమ్మ నాన్న అరెస్ట్ అయిపోయారు, నేనేమో ఇక్కడున్నాను అనేసరికి ఇతను అన్నాడు, నువ్వు కంగారు పడకు, నేను తీసుకెళ్తా, వీళ్ళిద్దరిలో ఎవరిష్టమో చెప్పు, వాళ్ళకి ఇచ్చి నిన్ను పెళ్లి చేస్తాను నేను అన్నాడు. చిచ్చి, ఆ వెధవులు ఇద్దరు నాకు వద్దంది అమ్మాయి. ఇద్దరు వద్దు, నాకు ఇద్దరు అక్కర్లేదు, కానీ ఎవరు కావాలో అమ్మాయి ఏం చెప్పలే అతనికి. అదేలే, నాకు అక్కర్లేదు వాళ్ళని. సరే బయలుదేరి వెళ్దాం అనుకున్నారు. ఈ వెళ్ళే దారి వీళ్ళు ఎక్కడికో తెల్లవార్లు ప్రయాణం చేసి తీసుకొచ్చేశారు. వీళ్ళు సజావైన రూట్లో వెళ్ళాలంటే కొంత సమయం పడుతుంది. ఈ పిల్ల ఏం చేసింది, తన మెళ్ళ వస్తువులు ఉన్నాయిగా, బంగారు పెళ్లి కూతురు అలంకారంలో ఉందిగా, ఒక వస్తువు అమ్మేసింది వీళ్ళు తిని వెళ్ళడానికి. ఆ వస్తువులు కొన్న వాళ్ళు వ్యాపారస్తులు, వీళ్ళకి డబ్బు అవసరం ఉంది కాబట్టి ఎక్కువ అదే వస్తువు పెద్దది తీసుకుని డబ్బులు తక్కువ వచ్చాయి. కానీ ఇందులో పోయింది లాభం గూబల్లోకి తీసింది. ఈ రాజకుమార్తె కోసం వెతుకుతున్న రాజభటులు ఆ అమ్మాయి నగలకి ఒక ఫోటో రాయించారు. పెళ్లి కూతురుని చేసినప్పుడు ఆ అమ్మాయి ఏం నగలు వేసుకుందో ఒక పటం గీయించారు. రాజకుమార్తె పటము ఉంది, ఆమె ధరించిన నగల పటాలు ఉన్నాయి. మరి గుర్తు తెలియద్దు. అదేలే, మరి ధనవర్మ గుణవర్మ దగ్గర 2 కాపీలు ఉన్నాయి. ఈ పటం గుర్తు పట్టుకున్నటువంటి రాజభటులు రాజకుమార్తె నగలు కొన్న వాళ్ళని పట్టుకున్నారు. పట్టుకుని వాళ్ళని ఈడ్చుకుపోయారు. నువ్వు నగలు కొన్నావు అంటే నీకు తెలుసు, వాళ్ళకి జనరల్గా అంతే కదా, దొంగ నగలు పట్టుబడితే ఇక అట్లాగే అడుగుతారు. వాళ్ళని తీసుకుపోయారు. వీళ్ళు ఇదంతా తిరిగి మెల్లిగా తమ ఊరు చేరారు. ఊరు చేరితే ఈ అబ్బాయి ఏం చేశాడు, మనం డైరెక్ట్గా వెళ్ళొద్దు, దీనికి ఒక మార్గం ఆలోచిద్దాం అని చెప్పి ఒక ఇల్లు అద్దెకి తీసుకుని రాజకుమార్తెని మామూలు వేషంతో అందులో ప్రవేశపెట్టాడు. ప్రవేశపెట్టి ధనవర్మ గుణవర్మ ఇద్దరు ఇప్పుడు రాజులుగా ఉన్నారు, అంటే రాజ్యం వాళ్ళ చేతిలో ఉంది. అక్కడికి వెళ్ళి ఇద్దరితోటి ఫ్రెండ్షిప్ చేశాడు. ఇంచుమించు 3 ఒకే రకమైన వయసు ఉన్న వాళ్ళు, ఇంచుమించుగా బోల్డ్ అంతా ఫ్రెండ్షిప్ చేశాడు. పాచికలాడటము, నాకు గుర్రం తోలటము, చదవచ్చు ఇదొచ్చు ఉన్నాయి కదా. పైగా నేను రాజకుమారుడు, ఎవరైనా మన రాజకుమారుడు మనలాంటి వాడే ఇంకొకటి అనేసరికి కొంచెం ఆసక్తి, ఇంట్రెస్ట్. ఈ కత్తి యుద్ధాల్లో వాటిలలో ఆసక్తి, తర్వాత ఏమో ఈ చెస్ ఆడటము, చక్కగా అలంకరించుకోవటము, తెలివిగల మాటలు మాట్లాడటంతో ఇద్దరితోటి ఫ్రెండ్షిప్ చేశాడు. ఫ్రెండ్షిప్ చేసి బాగా వాళ్ళ తాలూకు నమ్మకాన్ని చూరగొన్నాడు అనమాట. ఇతను లైన్లో పెట్టాడు. పెట్టిన తర్వాత ఆ మాట ఈ మాట మాట్లాడుతూ నీకు ఈ రాజకుమార్తెను పెళ్లి చేసుకోవాలని ఉందా అని కనుక్కున్నాడు. ఎందుకు లేదు, రాజకుమార్తెను పెళ్లి చేసుకుంటే రాజ్యం మనది. ధనవర్మకి రాజ్యం అప్పుల పాలైపోయి ఉన్నాడు, అతనికి ఎలాగైనా పెళ్లి కూతురు కావాలి, ఎలాగైనా సరే. రాజకుమార్తెను చేసుకుంటే ఏమవుతుంది, ఒక్కతే పిల్ల, రాజ్యం మందవుతుంది అంతేగా. పోనీ రేపొద్దున వాళ్ళకి ఒక కొడుకు పుట్టాడు అనుకో లేట్ వయసులో, అప్పుడు కూడా అర్ధరాజ్యం పిల్లకి ఇస్తారా, మనం మందే పెత్తనం. రాజశాలకుడు రాజుగారి అల్లుడు, రాజుగారి జామాతదే పెత్తనము, అలాగే కదా జరుగుతుంది. అందుకని అతను గుణవర్మ అంటాడు, మంది మార్బలంతో సహా తరలిచ్చాను నేను, అక్కడ అందరికీ చెప్పుకున్నాము మహాద్భుత సౌందర్యవతిని వివాహం చేసుకొస్తానని, సౌందర్యమే లేదు, వివాహము లేదు, ఇలా వెళ్తే అక్కడ పరువు పోదు, మరి పరువు పోతుంది. అతనికేమి ఈ రాజ్యం మీద ఆసక్తి లేదు, అతనికి అందగత్తైన పెళ్లి కూతురు మీద ఉంది. ఎవడికి కావాల్సింది వాడు చూస్తాడు చూడు. అక్కడి వీళ్ళిద్దరితో మాట్లాడి ఏమన్నాడంటే, నాకు 1000 రూపాయలు ఇస్తే గుణవర్మ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ధనవర్మ దగ్గర డబ్బులు ఉన్నాయి చాలా. అతని దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడంటే, మీరు నాకు ఒక 2000 రూపాయలు ఇచ్చారంటే మీకు ఒక నిజం చెప్తా అనేసరికి, ఎంత కావాలని ఇస్తాను, 1000 కాదు 2000 ఇస్తాను, నిజం చెప్పన్నాడు. మీరు తెలియదు కానీ ఈ రెండో వాడు ఉన్నాడే మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, వాడికి ఆల్రెడీ పిల్ల దొరికేసింది, పెళ్లి కూతురు, ఆమెను ఒక భవనంలో ఉంచాడు. ఆవిడ ఒక భవనంలో ఉంది, మీ అడ్డు తీరిపోయాక ఆమెను పెళ్లి చేసుకుని రాజ్యాన్ని కొట్టేస్తాడు అనేసరికి ఆయన గుళ్ళు మండిపోయింది. పెడికి అవురవురా, ఇంత పని చేస్తాడా, 1000 కాదు 2000 ఇస్తా, ఆ రాజకుమార్తె ఎక్కడుందో చూపించి నిరూపించాలిగా, ఊరికే అనకూడదు మనం, రాజకుమార్తె నిరూపించాలి. ఇతను ఏం చేశాడు, జయభద్రుడు రెండో వాడి దగ్గరికి వెళ్ళాడు, రెండో పెళ్లి కొడుకు ధనవర్మ దగ్గరికి వెళ్ళి, మీ గుణవర్మ చాలా మోసం చేస్తున్నాడండి మిమ్మల్ని, ఎప్పుడూ దొరికేసింది రాజకుమార్తె, ఆ పూట పొరపాటున ఆ బుట్ట పువ్వుల బుట్ట ఎక్కడికో వెళ్ళిపోయింది, ఆ ఇంట్లో వాళ్ళు ఆయనే అసలు పెళ్లి కొడుకని ఆయనకు అప్పచెప్పారు,
తెలిస్తే మీరు గొడవకు దిగుతారని పిల్లని ఇంకో చోట దాచిపెట్టాడు, ఒక మేడలో దాచారు అని చెప్పాడు. చెప్పేసరికి అలా అవురా వీడు ఇంత పని చేస్తాడా, ముందు రాజకుమార్తెని సాక్ష్యం చూపించు నాకు. వీళ్ళిద్దరి దగ్గర చేరుకోపాఠము ఉంది. వీళ్ళు అమ్మాయిని చూడలా, ఫోటోవే చూశారు, ఫోటో కూడా కాదు చేత్తో గీసి చిత్రపటం. సరే ఈ ఇతను ఏం చేశాడు మన జయభద్రుడు, అప్పటిదాకా రాజకుమార్తెను ఉంచిన ఇల్లు మార్చి ఒక బ్రహ్మాండమైన ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. చూపిస్తాను అన్నాడు, సాక్ష్యంతో సహా నిరూపించాలిగా. అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవు, దానికి కొంచెం ఏర్పాట్లు కావాలి. అంతేగా. ఏం చేశాడు, ఒక మధ్య నడవ, అటుపక్క కొన్ని గదులు ఇటుపక్క కొన్ని గదులు ఉండేలాగా ఏర్పరిచాడు. ఆ గదిలో ఎవడైనా మెసిలితే ఎదురుగుండా ఉన్న వాడికి కిటికీలోంచి చూసి తెలుసుకునేటట్టుగా. మనం చూస్తాం చూడు, మధ్యలో పెద్ద హాల్ ఉండి అటు ఇటు రూమ్స్ ఉన్న ఇల్లు కనపడుతుంటాయి. ప్లాన్డ్గా అలాంటి ఇల్లు తీసుకున్నాడు. ఈ నడవాని ఆనుకుని వెనక్కి ఒక మధ్యలో హాల్కి వెనక్కి ఒక గది. రాజకుమార్తెని సింపుల్గా అలంకారం చేసుకోమ్మా, నువ్వు వీణ వాయిస్తూ అక్కడ కూర్చో, రాత్రి తొందరగా పడుకోబోక, మామూలుగా 9 నిద్రపోతుంది, పడుకోవద్దు, లేట్ నైట్ వీణ వాయించుకుంటూ ఉండు, అక్కడే కూర్చో ఓహో అని చెప్పాడు. చెప్పి ఏం చేశాడు, రాత్రి 9 అవ్వగానే బయలుదేరేసాడు. ముందు గుణవర్మని బయలుదేరేసి తీసుకొచ్చి ఈ నడవాలోంచి లోపలికి రాగానే ఒక పక్క కుడివైపున్న గదుల్లోకి ప్రవేశపెట్టి కొద్దిగా ముందుకు వెళ్ళి ఆ కిటికీలోంచి చూడండి రాజకుమార్తె కనపడుతోంది అన్నాడు. వీణ వాయించుకుంటూ కూర్చున్న రాకుమార్తెను చూసేసరికి గుణవర్మని కాంతిపోయాడు. అవురవురా హైమవతి, ఇంత సౌందర్యం మామూలు వాళ్ళలో ఎట్టా ఉంటుంది, పైగా వీణ వాయించేస్తోంది, అమ్మాయి బాగా చదువుకుంది, వీణ వాయిస్తుందని తెలిసిందే. పటాన్ని దావిడిని పోల్చి చూస్తే ఆమెనని తెలిసింది. సరే మరి ధనవర్మ ఏంటంటే మీరు ఇక్కడే ఉండండి, నేను చూపిస్తాను మీకు అని చెప్పి వీడిని గదిలో వదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ధనవర్మని వెంట పెట్టుకొచ్చాడు. ఓకే. వెంట పెట్టుకొచ్చి ఎడం వైపు ఉన్న గదుల్లోకి ప్రవేశపెట్టాడు. ఈ ఎడం వైపు గదిలో ఉంచి ఆ రాజకుమార్తెను చూశాడు. అతనికి రాజకుమార్తె అవునో కాదో కూడా అక్కర్లా, ముందు అవును అనుకోవాలి అంతే. మనం చూసేసరికల్లా మరి వాడేటంటే అదిగో ఎదురుగుండా గదుల్లో తిరుగుతున్నాడు చూడమన్నాడు. ఎవరింటికైనా ఒక హాల్లోకి ఎవరైనా వెళ్తారు, గదుల్లోకి ఎవరైనా వెళ్తారా? అసలు ఆ గదులు మనవైతే ఈ ఎదురు బదురు గదుల్లో ఉన్న వాళ్ళిద్దరూ వీడిదే ఈ భావనమని నమ్మారు. పైగా ఒక గ్రడ్జ్ ఉంటుంది, నాతో పాటు వీడు కూడా పోటీదారు అనగానే పైకి స్నేహంగా మాట్లాడినా లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. తెల్లవారేసరికి కామ్గా ఇద్దరు ఎవరి దారిన వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. అది నడవాలోకి రాకుండా వెళ్ళిపోయే మార్గాలు ఉన్నాయి దానికి. అట్నుంచి అతన్ని పంపేశాడు, ఇట్నుంచి ఇతన్ని పంపించేశాడు. ధనవర్మ గుణవర్మ ఇద్దరు గదుల నుంచి బయటికి వెళ్ళిపోయారు. రాత్రంతా ఆలోచించుకున్నారు ఎట్లా వీడిని చేయటం. మర్నాడు పొద్దున సభకి రోజు వస్తున్నారు వాళ్ళు. రాజకుమార్తె దొరికిందా, ఎవరు దొరికారు, ఏం దొరికారు అంటే వ్యాపారస్తుల్ని ప్రవేశపెట్టారు. బంగారం అమ్మారు. బంగారం అమ్మినప్పుడు ఆమెతోటి ఎవరున్నారు, ఎవరో ఒక యువకుడు ఉన్నాడు. వీళ్ళిద్దరికి ఏమనిపించింది, వీడేనేమో అనిపించింది ఎవరికి వారికి. కానీ నువ్వేనా అని అడగరు కదా. ఇవి ఓపెన్గా మాట్లాడుకుంటే ఒక రకంగా ఉంటాయి, నాలో నేను మాట్లాడుకుంటే ఇంకో రకంగా ఉంటాయి. అదే కదా. ఒకళ్ళొకళ్ళు చూసుకున్నారు. ఒక స్ఫురద్రూపి యువకుడు ఉన్నాడు, గుర్రం వేసుకున్నాడు. ఆ అమ్మాయి అతనితో పాటు గుర్రం ఎక్కిందంటే వీడితోటేని ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారు లోపల. అక్కడి నుంచి సరే రాజకుమార్తె ఎక్కడైనా వెతికి పట్టుకుంటాము, ఆమెను వివాహం ఆడి తీరుతాము, మా ఇద్దరిలో ఎవరిని వివాహం చేసుకోవాలో ఆవిడదే అవకాశం అని ఘోషణగా చెప్పారు. చెప్పిన తర్వాత మేమిద్దరం మిత్రులుగా ఉంటామని ఒకళ్ళనొకళ్ళు కావలించుకుని బాకులతో ఒకళ్ళనొకళ్ళు పొడి చేసుకున్నారు ఇద్దరు. వాడిని పొడి చేద్దామని వీడు అనుకున్నాడు, వీడిని పొడి చేద్దామని వాడు అనుకున్నాడు. కావలించుకున్నారు. లోపల నుంచి కైజారు తీసి వాడు ఆ పక్కన వీడి పక్కన పొడుచుకున్నారు. కెవ్వుమని అంతా నెత్తురు కేకలు. ఇంకేముంది, ఆ రాజభట్లు వాళ్ళు వీళ్ళు అధికారులు అందరు లేచి వచ్చి చూస్తారు కదా, ఇద్దరు కిడ్నీలో దగ్గర పొడి చేసుకున్నారు, బతికే అవకాశం లేదు. అక్కడి నుంచి లవో దీపమని వాళ్ళ సైనికులు వీళ్ళ సైనికులు ఇదేమిటి ఇట్లా అయిందని ఈ స్పృహ లేని రాజకుమారులను మోసుకుపోయారు. ఇప్పుడు దెబ్బలు తగలంగానే ఈ ఊళ్ళో పెట్టి వీళ్ళకి ఏం చేయించకూడదు, వాళ్ళ నాన్నల దగ్గరికి తీసుకుపోవాలి. ఈ లోపల ఉంటే పోతారు, పోతారు, ఉంటారు, లేకపోతే లేదు, అంతే ఇంకా కదా. అంతే కదా. అక్కడి నుంచి రథాల మీద వేసుకుని వాళ్ళంతా గుంపంతా పోయారు బయటికి, మొత్తం అంతా వెళ్ళిపోయారు. మధ్యాహ్నం అయ్యేసరికి రాజ్యం ఖాళీ అయిపోయింది. మరి మరణించిన రాకుమారుని పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడైతే హెడ్ పోయాడో సైనికులకు ఇంకా దిశానిర్దేశం చేసేవాడు ఎవడు ఉండడు, ఎవరిష్టం వల్ల వెళ్ళిపోవటం, వెనక్కి వెళ్ళిపోవాలి వాళ్ళు. అదేలే. నీకు యుద్ధాల్లో కూడా అవునవును రాజు
ఎవరైతే సైన్యాధ్యక్షుడు ఉన్నాడో వాడు పడిపోయాడంటే సైన్యానికి ఫోకస్ పోతుంది. అవును. లొంగిపోతారు, వెంటనే లొంగిపోతారు. వాళ్ళ పద్ధతి అది, వాళ్ళకి అది నేర్పిస్తారు. వీళ్ళు ఏం చేశారు, పొలోమంటూ ఎవడు రాజకుమారిని వాళ్ళని రథాల మీద వేసుకుని ఎవడి గుంపు పడిది చిన్న గుంపు, వీడిది ఒక రవ్వ పెద్ద గుంపు, అంతే. 2 గుంపులు మధ్యాహ్నానికి ఖాళీ అయిపోయేసరికల్లా ఈ అమ్మాయిని రాజ్యసభలో ప్రవేశపెట్టాడు జయభద్రుడు. అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే అమ్మాయి వెళ్ళి ఆ సైనికులకి సైన్యాధ్యక్షుడికి అందరికీ ఆర్డర్ చేసిన మామని నాన్నని విడిపించండి. సైన్యాధ్యక్షుడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, మంత్రి గారు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాళ్ళిద్దరిని విడిపించి తీసుకొచ్చారు. తల్లి పిల్ల కావలించుకున్నారు. జనం అంతా ఆనందోద్రేకంతో, పోనీ రాకుమార్తె తప్పిపోయింది, కొంపనిపోయింది అనుకున్నాం, వెనక్కి తిరిగి వచ్చింది. ఎలా వచ్చావు, ఏమిటి, ఎలా వచ్చావు అంటే జయభద్రుడి వల్ల వచ్చారు. ఓకే. వాళ్ళు ఆశ్చర్యపోయారు. తప్పిపోయిన పెళ్లి కొడుకు, 3 పెళ్లి కొడుకులను చూస్తే వాళ్ళిద్దరూ అలా పోతే ఈ అబ్బాయి తీసుకొచ్చాడే. అప్పుడు వీళ్ళకి రాజకుమారులు ఇద్దరు ఇలా అయ్యారు. మరి మీరు ఎవరికి కావాలంటే వాళ్ళకి వివాహం చేసుకోండి మీ అమ్మాయిని, ఆమెకు సహాయం చేయడానికి తీసుకొచ్చాను అన్నాడు. బాబు నీకే కాళ్ళు గడికి కన్యాదానం చేస్తామన్నారు వాళ్ళు. ఈ అమ్మాయి ఏమో నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంతే. సరే అందరూ ఒప్పుకున్నారు, వివాహం అయింది. ఇప్పుడు జాతకంలో ఏం చెప్పారు, రాజు అవుతాడు జయభద్రుడు. 7-8 కుమారుల్లో 7వ వాడైన రాజు ఎట్లా అవుతాడు, జామాత. ఇక్కడ రాజు అయ్యాడు అతను. వాడికి రాజు అయ్యే లక్షణం ఉంటే వాడు ఎక్కడో రాజు అవుతాడని నమ్మారు వీళ్ళు. వీళ్ళ రాజ్యానికే రాజు అయ్యాడు అతను. హైమావతిని వివాహం చేసుకుని జయభద్రుడు ఈ రాజ్యానికే రాజు అయ్యాడు. దీనికే రాజై తర్వాత ఇంకా చుట్టుపక్కల దేశాలు చాలా జయించి ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఇలా పెళ్లి కొడుకుల్ని మార్చుకుని చాలా కాలం 3 పెళ్లి కొడుకులు వచ్చారు రాకుమార్తె, కానీ కథలుగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు కథ కంచికి మనం ఇంటికి. బాగుందండి. నమస్తే. నమస్తే జయ.